గౌరవ వడ్డే ఓబన్న జయంతి 218వ సంవత్సరం కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, బీసీ మినిస్టర్ అయినటువంటి మన సవితమ్మ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా వడ్డేర్లకు అందరికీ ఒక పవిత్రమైన రోజని మేము భావిస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఎప్పుడో ముగిసిపోయిన చరిత్రలో ఆయన చేసుండే సేవలు గుర్తించి ఈరోజు ప్రభుత్వం గుర్తించి అధికారికంగా నిర్వహించమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేవలం ఒక వడ్డెర్లకే కాకుండా యావత్ భారతావనికి ప్రజలందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతుంది. అందుకని చెప్పి ఈరోజు 218వ జయంతిని అధికారికంగా ఇక్కడ చిత్తూరులో మన నాగయ్య కళాక్షేత్రంలో గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ఎమ్మెల్యే గారు కూడా విచ్చేయడం జరిగింది. సీనియర్ నాయకులైనటువంటి మన దొరబాబన్న గారు, తుడా చైర్మన్ గారు కటారి హేమలత గారు, వీళ్ళంతా కూడా ప్రముఖులంతా విచ్చేయడం జరిగింది. మాజీ జడ్పీ చైర్మన్ గారు చంద్రప్రకాష్ అని కూడా విచ్చేయడం జరిగింది. వీళ్ళ సమక్షంలో మేము కేక్ కట్ చేసి మేమంతా సంబరాలు చేసుకున్నాము. ఈరోజు ఇదే విధంగా వడ్డేర్లంతా ఐకమత్యంతో ఉండి ముందుకు పోయి మా యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎస్టీ సాధించుకునేంత వరకు మేము విశ్రాంతి లేకుండా పోరాడతామని కూడా ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులు, మా వడ్డేర్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 218వ జయంతి వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని ఈ జీవో తీసుకొని వచ్చేదానికి నిరంతరం రాత్రి పగలు శ్రమించి అధికారుల వెంట, అదేవిధంగా రాజకీయ నాయకులు, మంత్రులు, రాష్ట్ర నాయకులు, గౌరవ మాజీ వడ్డెర చైర్మన్ శ్రీ దేవాల మురళి గారు, అదేవిధంగా సాధికార సమితి అధ్యక్షులు వెంకట్ గారు, వాళ్ళకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎస్టీ సాధన కూడా ఈ ప్రభుత్వంలోనే వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే కింద రాష్ట్రంలో ఉండేది మన ప్రభుత్వమే, పైన కేంద్రంలో ఉండేది మన ప్రభుత్వమే. ఈ ప్రభుత్వంలో 2 ప్రభుత్వాలు ఉండేనప్పుడు మనం గట్టిగా సాధించుకుంటామనే నమ్మకం మాకుంది. ఇటువంటి ప్రభుత్వం మళ్ళా వస్తుందో రాదో మాకు తెలియదు, కానీ అందుకే ఇప్పుడే మీరు కొంచెం శ్రద్ధ చూపించి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసినారంటే ఎస్టీ సాధన సాధించుకుంటామని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. ఈరోజు 218వ వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారికి కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మన వడ్డే ఓబన్న గారి ఆశయాలను, వారి యొక్క సిద్ధాంతాలను కూడా మన వడ్డెర కులస్తుల్లో కూడా వాళ్ళకి మనం తెలియజేసిన ఆవశ్యకత చాలా ఉంది. మన యొక్క వడ్డెర్ల యొక్క ఎస్సీ ఎస్టీని చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని, మరియు ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ్యులు అందరూ కూడా మన వడ్డెర్ల తరపున కూడా కలం ఇవ్వాలనేసి వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అదేవిధంగా మన చిత్తూరులో ఉన్నటువంటి వడ్డే కమ్యూనిటీ భవనాన్ని కూడా నిర్మించడానికి కూడా వాళ్ళు సహకరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు బీసీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వడ్డే ఓపెన్ జయంతిని అధికారంగా నిర్వహించినామని చెప్పినా కూడా కొందరు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇంకా వేరే విధంగా కూడా తెలియదు, కానీ వాళ్ళు కూడా మనకు కొంచెం సహకరించినట్టుగా భావించారు. వాళ్ళు కూడా మా రిక్వెస్ట్, మా వడ్డే కమ్యూనిటీ తరఫున కూడా వాళ్ళకి బీసీ వెల్ఫేర్ నుంచి కూడా వచ్చి మాకు జరిపించింటే ఇంకా కొంచెం మాకు బాగుంటుందని ఒక చిన్న లోపల మాకు ఇది ఉన్నది. దాన్ని కూడా సవరించుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మాకు ఫస్ట్ జ్యోతిరావు పూలే గారు బీసీ సామాజిక వర్గాన్ని కొంచెం పైకి తెచ్చారు. మళ్ళీ రాజకీయంగా ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆర్థికంగా కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు అధికారంగా వడ్డే ఓపెన్ గారిని ఇచ్చేసిన దానికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని, ఇంత పెద్ద సభను కూడా దిగ్విజయంగా ఇచ్చేసినటువంటి మన వడ్డెర సోదరులకి మరియు అధికారులకి, ప్రజాప్రతినిధులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.